ఎందుకే ఎప్పుడు ఆ ఫోన్ తోనే ఉంటావు? మీరెందుకు ప్రతిసారి దారంటే వెళ్ళే వాళ్ళందరూ ఆపుతారు మాట్లాడతారు? సమాజంలో ఏం జరుగుతుందో తెలియాలంటే కనిపించిన వాళ్ళందరితో మాట్లాడాలి. అందుకే నేను ఫోన్ చూస్తా. ఇందులో అయితే అన్ని విషయాలు తెలుసు. పిచ్చిదానా, నీ ఫోన్ కంటే స్పీడ్ గా వీళ్ళ దగ్గర నుంచి సమాచారం వస్తుంది. సరేలే గాని నేను సెల్ఫీ తీసుకున్నాను, ఎలా ఉందో చెప్పండి. నువ్వు బాగా తిన్నావని తెలుస్తుంది. ఏదో తేడాగా ఉంది. సరే అయితే మీరు సెల్ఫీ తీసుకోండి, ఎలా ఉందో నేను చెప్తాను. ఇంకా ఎంతసేపు అత్తయ్యా? ఏ ఆగవే, మంచి ఫిల్టర్ దొరకట్లేదు. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? సర్లేవే, సెల్ఫీ తర్వాత తీసుకుంటాను కానీ ఈ రోజు ఏమైందో తెలిసేంటే నీకు? మొన్న 3 రోజుల క్రితం చికెన్ వండాను కదా, చాలా బాగుందని పక్కింటి ఆవిడ ఇప్పుడే చెప్పింది. అదేంటి అప్పుడు ఉన్న కూరకి ఇప్పుడు కాంప్లిమెంటా? ఓ అదా, అప్పుడు మిగిలిన కూర ఫ్రిడ్జ్ లో పెట్టాను కదా, అది ఈ రోజే ఆవిడకి ఇచ్చానే. ఏంటి సార్ అది? అప్పుడు మిగిలిన కూర ఫ్రిడ్జ్ లో పెట్టాను కదా, అది ఈ రోజే ఆవిడకి ఇచ్చానే. మంచి పని చేశారు అత్తయ్య. అత్తయ్య మీకు విషయం తెలుసా, నేను పెళ్లికి ముందు బ్రహ్మానందం లాంటి భర్త రావాలని కోరుకున్నాను. అంటే అందరూ మహేష్ బాబు లాంటి భర్త రావాలనుకుంటారు కదా. అలా అనుకున్నకైనా మహేష్ బాబు లాంటి భర్త వస్తాడని అత్తయ్య. చెడేంటి? మనం ఎన్ని అనుకున్నా రావాల్సిన వాళ్ళే వస్తారని అర్థమైంది అత్తయ్య. ఇదేంట్రా